కి పెద్ద షాకే. ఇప్పుడు 25 మంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ధర్మ గారు, ఇప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో భేటీ కావడం జరిగింది. వాళ్ళ పార్టీలో వచ్చే అవకాశం ఉంది, మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. మీకున్న సమాచారం ఏంటి? అందరు కూడా రావాలని కోరిక ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రజా పాలన జరుగుతుంది, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలు చాలామంది శాసనసభ్యులు ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులకు గురయ్యారు. శాసనసభ్యుడిగా ఉండి కూడా మరి వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు కాబట్టి ఈరోజు అందరు కూడా మీటింగ్ ర్యాలీ స్టార్ట్ అయింది. అందరు కూడా మన కాంగ్రెస్ వైపు చూస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ తరఫుననే వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది అందరి ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? చాలా మంది, అందరూ నేను నంబర్ చెప్పలేను కానీ చాలా మంది మ్యాక్సిమంగా అందరి ఆలోచన ఇదే ఉంది. ఓకే, అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అసలు తీసేసి నువ్వు ఇదేం పెట్టావు, వదిలే, నేను రాణిలో ఏమైనా అక్కడ అంటే ప్రధానంగా నీట్ సంబంధించిన ర్యాలీ ఒకటి నడుస్తా ఉంది, దానిలో భాగంగా పాల్పంచుకుంటారు సార్. ఏదైనప్పటికీ దాన నాగేందర్ మాత్రం స్పష్టం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇక మొత్తం పార్టీ గల్లంతే అవకాశం ఉంది. దాదాపు 25 మంది వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాకులకు తెరదీశారు ఇప్పుడు ప్రస్తుతం అయితే నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆదివారంగా రావడం, ఆయనతో పాటుగా మిగతా మంది కూడా రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకు ఆయన కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు కనుక డెఫినెట్గా ఆ తరహా సంబంధించినటువంటి ఆయనకు అంత గౌరవం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏమన్నారు సాదిక్, ఒక విషయం చెప్పండి, ఈ చేరికతో కాంగ్రెస్ పార్టీ ఆకర్షణ స్టార్ట్ చేసిందని భావించుకోవచ్చా? ప్రధానంగా ఏమన్నా దీంట్లో అది ఎప్పుడో మేము గేట్లు ఎత్తివేస్తాము, ఈ గేట్లు ఎత్తివేస్తే ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు, ఒక నలుగురు తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలోనే వాళ్ళందరూ చేరాల్సి ఉండే, కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. ఎప్పుడైతే రావాలో రైట్ పర్సన్ అప్పుడు, అంటే రైట్ టైం అప్పుడు రావాలని కూడా సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా టచ్లో ఉన్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుంది. రైతు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం కానీ, రేపు 2 లక్షల రుణమాఫీ సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం చాలా యుద్ధ ప్రాతిపదికంగా చాలా టాప్ ప్రియారిటీగా తీసుకుంటున్న తరుణంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నట్టు చెప్పవచ్చు. అందులో భాగంగానే వాళ్ళందరూ కాంగ్రెస్